ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ మా అమ్మ గుత్తి వంకాయ కర్రీ అయితే చేయబోతుంది. దానికి కావాల్సిన పదార్థాలు కూడా చూపిస్తాను రండి. ఇవి మా ఇంట్లో కాసిన గుత్తి వంకాయలు, చిన్ని చిన్ని వంకాయలు, ఉల్లిపాయలు, కొబ్బరి ముక్కలు, టమాటాలు, వేపిన వేరుశనగ గుళ్ళు, వేపిన నువ్వులు, అల్లం, ఎల్లుల్లిపాయలు, సాల్ట్, పసుపు, కారం, లాస్ట్లో టేస్ట్ కోసం చికెన్ మసాలా. ఇవి రెండే అయితే ఇప్పుడైతే మిక్సీ పడుతుంది మా అమ్మ. మిక్సీ పట్టక చూపిస్తాను. ఫ్రెండ్స్, ఉల్లిపాయ టమాటాలు అయితే ఇందాకైతే చెప్పాను కదా, అన్నీ కలిపి పేస్ట్ అయితే ఆడేసుకోవాలి. వంకాయలను అయితే ఇలా 4 భాగాల కింద కట్ చేసేసుకోవాలి నీట్గా. చూసారా, ఇలా కట్ చేసుకుని పేస్ట్ని ఇందులో అయితే పెట్టేసుకుందాం. చూడండి, అన్నీ అయితే పెట్టేసుకోవాలి. పెట్టాక మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదిగోండి నేను చూపిస్తాను మీకు. వంకాయలకైతే ఇలాగైతే పేస్ట్ అయితే మొత్తం అయితే పట్టించేయాలి. చూసారా, మళ్ళీ వీటితో కర్రీ ఎలా వండుతారో చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో అయితే ఆయిల్ పోసుకోవాలి. కొంచెం అయితే ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ బాగా అంటే బాగా వీటెక్కాలి. వీటెక్కింది ఇందులోకి ఈ ముక్కల్ని, ఫ్రెండ్స్ నూనె అయితే కాగిపోయింది కదా, ఇప్పుడైతే ఒక్కొక్కటి వేసి అయితే ఫ్రై అయితే చేసుకుందాం. ఇప్పుడైతే మొత్తం వేసేసి ఫ్రై అయితే చేసేసుకుందాం. బాగా అయితే కలుపుకోవాలి. కాసేపు ఉడకనివ్వాలి. ఇలా అయితే 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, బాగా అయితే వేగిపోయినాయి. ఇందులో వేయక మిగిలిన పేస్ట్ అయితే ఇప్పుడైతే ఇందులో అయితే వేసేద్దాం. మొత్తం అయితే వేసేసుకుందాం. బాగా అయితే ఉడకాలి. బాగా కలుపుకోవాలి. దీన్ని అయితే ఇలాగైతే కాసేపు ఉడకనిద్దాం. ఇదైతే బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులోకి అయితే ఒక గ్లాసు అయితే వాటర్ అయితే పోసుకుందాం. ఇందాక ఉప్పు కారం అయితే పేస్ట్లో అయితే వేసాం కాబట్టి ఇప్పుడు ఏం వేయ అవసరం లేదు. ఇది బాగా అయితే కలుపుకోవాలి. ఫ్రెండ్స్, గ్రేవీ అయితే బాగా ఉంది కాబట్టి దీన్ని అయితే 10 మినిట్స్ అయితే ఉడకనిద్దాం. ఉడకనిచ్చాక నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది. గ్రేవీ అయితే చాలా బాగుంది. మీకు కూడా గ్రేవీ కావాలనుకుంటే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి చికెన్ మసాలా అయితే వేసేసుకుందాం. ఇదిగోండి చికెన్ మసాలా. చికెన్ మసాలా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు 5 మినిట్స్ అయితే ఉడకనిచ్చి దింపేసుకోవడమే. ఫ్రెండ్స్, కర్రీ అయితే ఉడికిపోయింది. దీన్ని దింపేసుకోవడమే. నేను తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఫ్రెండ్స్, కర్రీ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. గ్రేవీ గ్రేవీ అయితే బాగుంది. ఇప్పుడైతే ముక్క అయితే టేస్ట్ చేస్తా. సూపర్ ఉంది ఫ్రెండ్స్. రెండు అయితే చాలా బాగున్నాయి. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బై ఫ్రెండ్స్.